వెల్కమ్ టు డే 3 ఆఫ్ RHCSA మామ. ఇవాళ మనం ఫైల్ పర్మిషన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫైల్ పర్మిషన్స్ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఇది నీ త్రూ అవుట్ నెక్స్ట్ 25 డేస్లో నువ్వు దీనిపైన చాలా ఎక్కువ ఫోకస్ చేస్తావు. కాబట్టి నీకు తెలుసుకోవాల్సింది లినక్స్లో ఉండేది మూడు. ఫస్ట్ది యూజర్ అండ్ ఓనర్ పర్మిషన్స్, సెకండ్ది గ్రూప్ పర్మిషన్స్, థర్డ్ది అదర్స్ పర్మిషన్స్. రైట్? ఎట్లయితే విండోస్లో నువ్వు సెక్యూరిటీ ట్యాబ్ ఓపెన్ చేస్తే ఓనర్ ఎవరు చూపిస్తుంది. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను అనుకో, ఆ ఫోల్డర్కి ఓనర్ ఎవరు చూపిస్తుంది. దాన్ని చేంజ్ చేయడానికి కూడా నీకు ఆప్షన్ ఇస్తుంది చూడు. రైట్? దాని తర్వాత నేను సెక్యూరిటీలోకి పోయి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి, సిస్టమ్ ఒక గ్రూప్, అడ్మినిస్ట్రేటర్స్ ఒక గ్రూప్, ఏ గ్రూప్స్నైనా నేను యాడ్ చేయొచ్చు. ఈ గ్రూప్స్లో నువ్వు వేరే వేరే పీపుల్ని పెట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి సర్టెన్ ఫోల్డర్స్కి యాక్సెస్ ఇవ్వచ్చు మామ. అట్లా సర్టెన్ ఫోల్డర్స్కి యాక్సెస్ ఇవ్వడానికి నువ్వు గ్రూప్ పర్మిషన్స్ అనేది వాడతావు. అదర్స్ పర్మిషన్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఓనర్, నేను క్రియేట్ చేసిన గ్రూప్, ఆ గ్రూప్కి నేను పర్మిషన్ ఇచ్చా, అందులో ఉన్నావు. నేను కాకుండా థర్డ్ పర్సన్ అందులోకి లాగిన్ అవుతే, ఇందులోకి లాగిన్ అయితే వాడికి ఏం పర్మిషన్స్ ఉండాలి అని చెప్పేదే ఫైల్ పర్మిషన్స్ మామ. 3 పర్మిషన్స్ అర్థమైంది కదా. అసలు పర్మిషన్స్ ఏముంటాయి నేర్చుకుందాం ఇప్పుడు. 3 రకాల పర్మిషన్స్ ఉంటాయి మామ. ఫస్ట్ ది రీడ్, సెకండ్ ది రైట్, థర్డ్ ది ఎగ్జిక్యూట్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది, విండోస్లో చెప్తున్నాను. ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి అని అంటే నీకు రీడ్ పర్మిషన్ కావాలి. కరెక్ట్? నెక్స్ట్, ఈ ఫోల్డర్ లోపల నేను ఏమన్నా ఫైల్ క్రియేట్ చెయ్యాలి అని అనుకో, నాకు రైట్ పర్మిషన్ అనేది కావాలి. ఎగ్జిక్యూట్, ఈ ఫోల్డర్ లోపల వేరే ఏదైనా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఉంది అని అనుకో, నేను ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేయాల్సిన ఫైల్ ఉంది, ఏమైనా చేయాల్సిన ఫైల్ ఉంది. లెట్స్ సే ఎగ్జిక్యూట్లో ఎక్సెల్ ఫైలే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆ ఫైల్ ఉందనుకో, ఆ ఫైల్ని రన్ చేయడానికి కూడా నాకు ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ కావాలి. ఓకే, విత్ మీ సో ఫార్? సో 3 రకాల పర్మిషన్స్ ఉన్నాయి, రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్. నువ్వు దీనిని క్యారెక్టర్స్లో చూస్తే RWX, కానీ అదే నెంబర్స్లో చూస్తే 4 రీడ్కి ఉంటుంది, ఇది 4, దీనికి 2, దీనికి 1, ఎగ్జిక్యూట్కి 1, రైట్కి 2, రీడ్కి 4 మామ. నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే, నువ్వు ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ పాస్ అయ్యావు అని అనుకో, 7 అంటే అర్థం ఏంటి? ఎవరైనా హే కుషాల్ గివ్ దట్ ఫోల్డర్ యాక్సెస్ 777 అన్నాడు అనుకో, నువ్వేమనుకోవాలి? 7 అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 అంటే అర్థం ఏంటి? 4 + 2 + 1 = 7. అంటే ఆ మనిషికి, ఆ పర్టికులర్ దానికి నువ్వు అన్ని పర్మిషన్స్ ఇస్తున్నావు. రీడ్ ఇస్తున్నావు, రైట్ ఇస్తున్నావు, ఎగ్జిక్యూట్, వాడు ఏమన్నా చేసుకోవచ్చు, ఫుల్ కంట్రోల్ అనేది ఇస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావు? ఓనర్కి ఇస్తున్నావా, గ్రూప్కి ఇస్తున్నావా, అదర్స్కి ఇస్తున్నావా? అది కూడా ఒకటి మైండ్లో పెట్టుకో. సో నీ దగ్గరికి నీ ప్రొఫెసర్, నీ మేనేజర్ వచ్చి 777 అన్నాడు అనుకో, నేను ఓనర్కి 7 ఇచ్చాను, గ్రూప్స్కి 7 ఇచ్చాను, అదర్స్కి కూడా 7 ఇచ్చాను. అది మంచి ప్రాక్టీస్ కాదు, అది ఎవరు చెయ్యరు. 5 అంటే ఏంటి? 4 + 1 5. ఓన్లీ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్, రైట్ లేదు. ఆ మనిషి ఆ ఫోల్డర్ లోపలికి వచ్చి ఇందులోపల ఏమీ ఫైల్స్ క్రియేట్ చెయ్యలేడు. ఓకే, ఇందులో ఉన్న ఫైల్ కూడా ఏమీ ఎడిట్ చెయ్యలేడు. ఏమీ ఫైల్ ఎడిట్ చెయ్యలేడు అనేది పర్మిషన్స్ క్లియర్గా డిఫైన్ చేయొచ్చు మామ. లినక్స్ లోపలికి వెళ్ళి నా దగ్గర ఏముంది, సిడి న్యూ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి ఎల్ అని నేను కమాండ్ ఇచ్చాను అనుకో, నీకు లెఫ్ట్ సైడ్లో ఏవైతే కనిపిస్తున్నాయి చూడు, ఈ అక్షరాలు, ఇవే పర్మిషన్స్ మామ. ఇవి పర్మిషన్ ఏంటి బ్రో, ఇది నాకు అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని అంటే, మనం స్లైడ్స్లో చూద్దాము, నీకు క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ అక్కడ ఉన్నట్టే ఉంది కదా ఇది కూడా. ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, ఫస్ట్ది నీకు ఎక్కడైతే కనిపిస్తుంది చూడు, ఈ 4 అక్షరాలు, ఇది యూజర్ పర్మిషన్స్ మామ.
యూజర్ కానీ ఓనర్ ఆ ఫైల్ని క్రియేట్ చేసింది, ఆ డైరెక్టరీని ఎవరైతే క్రియేట్ చేసిర్రో వాళ్ళకి ఏం పర్మిషన్స్ ఉన్నాయి మన లినక్స్ ప్రకారము. టెస్ట్ ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను, కే శంభు నేను కాబట్టి నేను క్రియేట్ చేశాను. నాకు ఏమేం పర్మిషన్స్ ఉన్నాయి, ఇది డైరెక్టరీ కదా టెస్ట్ ఫోల్డర్ అనేది, ఫైల్ కాదు. డైరెక్టరీ, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. విత్ మీ సో ఫార్? రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ నాకున్నాయి. నెక్స్ట్ ఏదైతే కనిపిస్తుందో నీకు 3 అక్షరాలు, ఆ 3 అక్షరాలు నీకు గ్రూప్ పర్మిషన్స్ మామ. క్లియర్గా చూస్తే మామ, కే శంభు అనేది నేను ఓనర్ కదా మామ. నేను ఓనర్కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి చూపించాను కదా. రూట్ అనేది గ్రూప్ ఓనర్ మామ. ఈ ఫైల్కి, ఈ ఫోల్డర్కి గ్రూప్ ఓనర్ ఎవరు? రూట్ అనేది ఒక గ్రూప్. ఆ గ్రూప్ ఈ ఫోల్డర్ అనేది ఓన్ చేస్తుంది. దానికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి మామ? R-X. R అంటే రీడ్, డాష్ అంటే రైట్కి పర్మిషన్ లేదు, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్. సో రూట్ అనే గ్రూప్కి రీడ్ ఉంది, ఎగ్జిక్యూట్ ఉంది, కానీ రైట్ లేదు అనేది మామ. రైట్. థర్డ్ బట్ నాట్ లీస్ట్ ఏదైతే నీకు లాస్ట్ 3 అక్షరాలు కనిపిస్తున్నాయి చూడు, ఈ లాస్ట్ 3 అక్షరాలు అదర్స్ పర్మిషన్స్ మామ. అదర్స్ అంటే ఎవరు? కే శంభు ఇంకా రూట్ కాకుండా వేరే ఎవరైనా ఎనీ థర్డ్ పర్సన్ దట్ లాగ్స్ ఇన్ టు ది లినక్స్, వాళ్ళకేం పర్మిషన్ ఉంది? సేమ్ యాజ్ గ్రూప్. రీడ్, రైట్ లేదు, ఎగ్జిక్యూట్. రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ ఉంది. రీడ్ అండ్ ఎగ్జిక్యూట్కి నెంబర్ గుర్తుందా మామ నీకు? రీడ్ అంటే 4, ఎగ్జిక్యూట్ అంటే 5. సో 5 అని ఇస్తావు. సో ప్రస్తుతం మన పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయి దీని ప్రకారం చెప్పు. దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఓనర్కి. 7, 5 గుర్తుంది కదా. ప్రస్తుతం నాకున్న ఫోల్డర్కి పర్మిషన్స్ 7, 5 అది మామ 5 పర్మిషన్స్ అంటే. డే 3లో మనం నేర్చుకోవాల్సింది 2 కమాండ్స్. ఒకటి chmod, ఒకటి chown. chmod అంటే చేంజ్ మోడ్ అంటే నీకు ఇందాక పర్మిషన్స్ అనేది చూపించాను కదా మామ. సేమ్ అలానే ఇప్పుడు ఈ టెస్ట్ ఫోల్డర్కి పర్మిషన్స్ మనం చేంజ్ చేసి చూద్దాం. chmod 755 ఉంది కదా, 7 టెస్ట్ ఫోల్డర్ అని ఇచ్చాను అనుకో. చూస్తే ఇప్పుడు నువ్వు పర్మిషన్స్ ఫుల్గా చేంజ్ అయ్యాయి చూడు. అందరికీ మొత్తం యాక్సెస్ ఉంది. మళ్ళీ నేను chmod 755 అని ఇచ్చి ఫోల్డర్ పేరు ఇచ్చాను అనుకో, మళ్ళీ పర్మిషన్స్ చేంజ్ అయిపోయాయి, నార్మల్ అయిపోయాయి చూడు. ఫస్ట్ ఎలా ఉన్నాయి సేమ్ అలానే ఉన్నాయి. అర్థమైంది కదా మామ. సో కమాండ్ ఏంటి? chmod పర్మిషన్స్ ఫైల్ నేమ్. ఒకవేళ నీకు నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అనుకో, నువ్వు క్యారెక్టర్స్లో నువ్వు టెక్స్ట్ బేస్లో కూడా రాయొచ్చు. chmod యూజర్కి నేను ఈ పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను, కామా గ్రూప్కి పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను, కామా అదర్స్కి పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను, స్పేస్ ఫైల్ నేమ్. మనం ఇప్పుడు అది కూడా చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ దీనికి డబ్బా పర్మిషన్స్ ఇద్దాం. chmod u is equal to rwx, group is equal to rwx, others is equal to rwx, test folder. ఇప్పుడు నేను కొట్టాను అనుకో, అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి చూడు. ఈ ఎగ్జామ్లో నువ్వు ఎలాగైనా రాయొచ్చు మామ, ఏం పర్లేదు. నువ్వు నెంబర్స్ రాస్తావా ఎట్లా రాస్తావా నీ ఇష్టం, అది వాడు నిన్ను ఏమన్నాడు. ఓకే. నెక్స్ట్ chown అంటే ఏంటి అని అంటే చేంజ్ ది ఓనర్ ఆఫ్ ది ఫైల్. ఒక్కటి ఇది ఈ కమాండ్ ఇచ్చేటప్పుడు నువ్వు ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, నువ్వు సూడో యూజర్ అయి ఉండాలి. సూడో యూజర్ ఇస్ రూట్ యూజర్ ఆర్ అన్ యూజర్ విత్ అడ్మిన్ ప్రివిలేజెస్. అది నువ్వు కంపల్సరీ అయి ఉండాలి. కమాండ్ ఏంటి మామ? చేంజ్ యూజర్ ఫైల్ నేమ్. చేంజ్ యూజర్ కాలన్ గ్రూప్ ఫైల్ నేమ్. ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ కే శంభు ఓనర్, రూట్ అనేది గ్రూప్ ఓనర్. కరెక్ట్, ఒప్పుకుంటున్నా అతను విత్ మీ సోఫార్. ఇప్పుడు నేను
సిహెచ్ ఓన్, యూజర్ ఎవరు రూట్, గ్రూప్ ఏంది నేను కేశంబు అని ఇచ్చి టెస్ట్ ఫోల్డర్ అని ఇచ్చాను అనుకో, ఇప్పుడు LSL కొట్టాను అనుకో చేంజ్ అయిపోయింది చూడు. ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. రూట్ టెస్ట్ ఫోల్డర్ డన్. రూట్ ఇప్పుడు ఒరిజినల్ దానికి తీసుకెళ్తాను నేను. చేంజ్ ఓనర్ కేశంబు రూట్ టెస్ట్ ఫోల్డర్. ఒరిజినల్ ఎలా అయితే ఉంది చూడు, కేశంబు రూట్ అని కనిపిస్తుందా, అది అంతే మామ నువ్వు నేర్చుకోవాల్సింది ఫైల్ పర్మిషన్స్లో. దానికంటే ఎక్కువ ఏం లేదు. ఒక్కటి ఏంటి అని అంటే, ప్రస్తుతం నువ్వు సిరీస్ ఫాలో అవ్వగలుగుతున్నావు అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. చాలా చాలా టైం పడుతుంది ఈ సిరీస్ క్రియేట్ చేయడానికి. సో ప్లీజ్ నువ్వు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. సరేనా?